సంక్రాంతి అంటే ఊరంతా పండుగే కదా! కానీ మా కాలనీలో అయితే ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి ముఖంలో నవ్వు. చలికాలం చివరికి సెలవు చెప్పేలా భోగిమంటల చుట్టూ మా కాలనీ మొత్తం ఒకటైపోయింది. పాతవన్నీ వదిలేసి కొత్త ఆశలకు స్వాగతం. ఉదయం సూర్యుని కన్నా ముందే లేచి ఇంటి ముందు అందమైన ముగ్గులు. ఆ ముగ్గులలోనే కనిపించాలి సంక్రాంతి అందం. పాలు పొంగాయి అంటే ఇంటి నిండా శుభం, మనసంతా ఆనందం. మా కాలనీలో ప్రతి ఇంట్లో పొంగలి వాసనతో పండుగ మొదలైంది. పిల్లల కంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? మా కాలనీ ఆడవాళ్ళు. ఆటలు పాటలు నవ్వులు. సంక్రాంతి అంటే ఇదే కదా మరి. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్. మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంక్రాంతి రానే వచ్చేసింది. ఏ పండగ గురించైనా ఏమో కానండి, సంక్రాంతి వస్తే మాత్రం మా కాలనీ మొత్తం ఒక దగ్గర చేరతామండి. అదేనండి, భోగి మంటలు, పాలు పొంగించాలి, పొంగల్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరం శ్రీకాళి గ్రౌండ్కి వచ్చేస్తాము. భోగి మంటలు వేసుకోవడం వెంటనే అయిపోద్ది కదండి. మనం కట్టెలు పోయి పెట్టుకొని పాలు పొంగించడం ఇది చాలా టైం పడుతుంది కదా. అందుకే ముందు మేము కట్టెలు పోయి పెట్టుకొని పాలు చేసుకుందామని ప్లాన్ చేసుకొని అవన్నీ చేస్తున్నాము. ముందు మా కాలనీ సార్ అయిన వైఫ్ లక్ష్మి గారు వచ్చారండి. లక్ష్మి గారు రాగానే కట్టెలు పోయి పెట్టుకొని ఆ పసుపు కుంకుమ వేసేసుకొని ఆ గిన్నె పెట్టుకొని రెడీ చేసుకుంటున్నామండి. ఇంకా భోగి మంటలు స్టార్ట్ చేయలేదండి, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారని చేస్తున్నాము. ఇదే అండి మా కాలనీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. 6 రోడ్స్ ఉంటాయని ఆ 6 రోడ్స్ మధ్యలో పెడతామన్నమాట. 3 కలర్స్ వేసేసి భోగిమంటలు స్టార్ట్ చేస్తున్నాము. మా కాలనీ సిఐ అయిన శ్రీనివాస్ సార్, లక్ష్మి గారు వచ్చారండి. ఫస్ట్ వాళ్ళతోటే మేము భోగి మంటలు స్టార్ట్ చేస్తున్నాము. కాలనీలో జరిగే దసరా నవరాత్రులు కానీ, సంక్రాంతి జరిగే భోగి మంటలు ఇవన్నీ చూసుకునేయండి జెంట్స్ కమిటీ చూసుకుంటారండి. ఇవన్నీ మీ కూడా ఫస్ట్ సార్ వాళ్ళు భోగి మంటలు స్టార్ట్ చేశాక తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటామండి. ఒక్కొక్కరు పేరు అట్లా ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు పిక్స్ అవన్నీ వీడియోస్ తీసుకుంటూ ఉంటాము మేమందరం కలిసి. పెద్దవాళ్ళ చేతులతో భోగి మంట వెలిగిస్తే ఆ మంటతో పాటు మన ఆశలు కూడా వెలుగుతాయి. సంక్రాంతికి ముందు రోజే భోగి మంటలు వెలిగితేనే మన ఇంట్లో కానీ, మన ఊర్లో కానీ, మన కాలనీలో కానీ పండగ మొదలైనట్లే. ఈ మంటలో కాల్చేది చెత్త కాదు, మన ఏడాది బాధలు, కష్టాలు, దురదృష్టాలన్నీ పాతది పోయి కొత్త దానికి దారి తెరవాలన్న నమ్మకమే భోగి. ఇక అక్కడ భోగి మంటలు స్టార్ట్ చేయగానే ఇక్కడ మేము పాలు పొంగించిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది కదా, అందుకని. ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ రావాలి. మా కాలనీ ఎప్పుడు ఇలానే అందరం కలిసి ఉండాలి. నగరంలో ఉన్న మన పల్లె సాంప్రదాయాలు మర్చిపోలేదు. ఇదే కదా మా కాలనీ ప్రత్యేకత. సాంప్రదాయం ఉన్న చోటే సంస్కృతి నిలబడుతుంది. ఇలా అందరం తలా ఒక చెయ్యి వేసి తలా కొన్ని పాలు పోసామండి. ఇక కట్టెలు పోయి పెట్టి అక్కడ పాలు పోసేసి పెట్టాక ఇక్కడ అంతా భోగి మంటల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి కదా అని మూడు రౌండ్లు వేస్తున్నాము అందరము కలిసి. ఇక్కడ అందరము మంట చుట్టూ నిలబడి పెద్దవాళ్ళ దీవెనలు తీసుకోవడం మన సాంప్రదాయానికి అందం. అదే భోగి ప్రత్యేకత. భోగి మంటల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి వచ్చాక ఈ గ్యాప్లో పాలు పొంగడానికి భోగి మంటలు ఈ గ్యాప్ ఉంది కదండి, అందులో జెంట్స్ అందరూ టీలు తెప్పించారు. అందరం రిలాక్స్గా కూర్చొని చలిగా ఉంది కాబట్టి అందరం కూర్చొని టీ తాగాము. ఈ టీ తాగేలోపు మా పాలు పొంగాయన్నమాట. ఇలా చల్లటి టైంలో పక్కన భోగి మంటలు ఉండంగా ఆ టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఉంటే అబ్బా ఏం ఫీల్ ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. అంటే చుట్టూ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక 4 లేడీస్ కలుస్తండి. అది ఏ టైం అయినా కానివ్వండి, మిడ్ నైట్ అయినా కానీ, ఎర్లీ మార్నింగ్ ఏ టైం అయినా కానివ్వండి, అసలుకి ముచ్చట్లకు కొదవే ఉండదండి. 4 ఆడవాళ్ళు కలిస్తేనే ఆగని ముచ్చట్లు ఇంతమంది లేడీస్ కలిస్తే ఆగుతాయో చెప్పండి. మేము అలా కూర్చుని అలా టీ తాగామో లేదో ఆ టైంలో మాకు పాలన్నీ పొంగడానికి రెడీగా ఉన్నాయి. అసలు పాలు పొంగితేనే కదా సంక్రాంతి అసలు మొదలయ్యేది మనకు. మా కాలనీలో ఈరోజు పొయ్యి దగ్గరే పండుగ అంతా కూడా. పొద్దున్నే కట్టెలు వేసి పొయ్యి వెలిగిస్తే ఆ మంటలకే ఆ పొగకు పండగ ఫీల్ వచ్చేసింది. పాలు పొంగడం కంటే ముందు పొగే ఎక్కువ వచ్చింది. పాత్ర పెట్టినప్పటి నుంచి అందరి కళ్ళు ఒక్క దానిపైనే, పాలు ఎప్పుడు పొంగుతాయా లేదా అని. ఇంకా టైం ఉందా, పొంగిందా, పొంగలేదా అని టెన్షన్. పాలు పొంగింది అంటే ఈ ఏడాదంతా మన కాళ్ళకి మంచి జరగాలని అర్థం. ఇక పాలు పొంగడమే ఆలస్యం. వెంటనే లక్ష్మి గారు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యము, సగ్గుబియ్యము, పెసరపప్పు ఉన్నాయి కదా, అవి తను ఫస్ట్ వేస్తున్నారు. అందరూ ఒక 3 సార్లు, ఒక 5 సార్లు అలా వేస్తున్నాం అందరం కలిసి. ఎప్పుడు పాలు పొంగుతాయి, ఎప్పుడు పొంగలి చేస్తారు, ఎప్పుడు మాకు పెడతారు, మేము ఎప్పుడు వెళ్ళాలి అన్నట్లున్నారండి అందరూ కూడా. కానీ కట్టెల పొయ్యి మీద పాలు పొంగించి పరమాన్నం చేయడం అంటే అంత ఈజీ కదని అర్థమైందండి నాకు.
కట్టెల పొయ్యి మీద ఆ పరమాణం ఉండటం ఏమో కానండి, అందరికీ పొగంతా కళ్ళలోకి వెళ్ళి అందరూ ఏడుస్తున్నట్టే ఉన్నామండి. అందరి కళ్ళలోంచి నీళ్లు ఫుల్గా వచ్చాయి. ఇప్పుడు మా అందరికీ ఒకటే పని అండి, అది ఉడికిందా లేదా అని చూడడమే పని అయిపోయింది మా అందరికి. ఇప్పుడు అది ఎప్పుడు ఉడుకుతుంది, ఎప్పుడు తింటాము, ఎప్పుడు ఇంటికి వెళ్తామని అందరూ వెయిట్ చేస్తున్నారు. జెంట్స్ కూడా, జెంట్స్, పిల్లలు, లేడీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు పరమాన్నం కోసం. అక్కడ బియ్యం వేసి, బెల్లం వేసి, ఇవన్నీ వేసి కలుపుతుంటే ఆ వాసన మా కాలనీ మొత్తానికి వచ్చిందండి. ఇంకా కొంచెం ఉడకాలి, అయ్యో మంట తగ్గించు, బెల్లం సరిపోతుందా లేదా అని మా ఆడవాళ్ళకి అన్ని డౌట్స్ అండి. పొయ్యి దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. పాతకాలంలో గ్యాస్ స్టవ్లు ఇవేవి రాకముందు ఆడవాళ్ళు ఈ కట్టెల పొయ్యి మీద ఎలా వంట చేశారో తెలియదండి. వాళ్ళకైతే నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సింది. ఇక తినడమే. కప్పులు రాని, కప్పులు వచ్చిన లేదు, పొయ్యి మీద పెట్టద్దు, చల్లగైతే దగ్గర. ముందు దేవుడికి నైవేద్యం, ఆ తర్వాతే మనకి పరమాన్నం. చేస్తావా? స్పూన్స్ రాలేనా అంకుల్స్కి ఇద్దామంటే? ఇక్కడ స్కూల్ తీసుకోరా ఇటు సి మేడం వండ పెడతావేంటి? సి మేడం అబ్బో పిత్త సి మేడం అయ్యా అంత లేదులే. ఏంటంటే సి మేడమే కాదు మరి అంత లేదంటే రెగ్యులర్ వస్తే అది ఒక గిన్నె పొంగలి, కానీ ఆనందం మాత్రం కాలనీ నిండా. ఇదే మా సంక్రాంతి, ఇదే మా కాలనీ పొంగల్ పండుగ. కొంచెం చల్లారి తీసుకురాపనా సార్కు వాళ్ళకి ఇచ్చే. వచ్చేసారు స్పూన్స్ వచ్చాయి. ఇంకా ప్లేట్ అంటే ఏమండి అంకుల్కి ఇవ్వు. ఆంటీ కాడ స్పూన్స్ ఉన్నాయి తీసుకొని. ఇంకో ఖాళీ ప్లేట్
కొన్ని తీసుకో, ఒక్కటి కాదే. సరే మధు జ్యోతి గారు రండి. మా కాలనీలో సంక్రాంతి అనేది ఒక్కరోజు పండుగ కాదు, మా అందరి జ్ఞాపకాలకు ఒక పండుగ అన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.